వినుకొండ పట్టణంలోని డివైడర్లలో పెరిగిన పచ్చని చెట్లను నరికివేసిన జీవి ఆంజనేయులు గారిని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గారు తీవ్రంగా విమర్శించారు. వినుకొండ పట్టణ మున్సిపాలిటీలో అవినీతి అక్రమాలు రోజురోజుకు పెరుగుతున్నాయని, ప్రజాధనాన్ని సక్రమంగా వినియోగించకుండా డివైడర్లపై పెరిగిన పచ్చని చెట్లను నరికి 30 లక్షల ప్రజాధనాన్ని లూటి చేస్తున్నారు అని జీవి ఆంజనేయులు అని ఆరోపించారు. ఇవాళ మీరు అప్పుడు ఏం చేశారు? చెట్లు కొట్టిన అని పెద్ద ప్రచారం చేశారు. చెట్లు కొట్టారు, జగన్మోహన్ రెడ్డి వస్తే అని పెద్ద ప్రచారం చేసి ఆడొక మొక్క నాటి పెద్ద ర్యాలీ చేసి వెళ్ళారు ఆంజనేయులు గారు మీరు. మరి ఆ వెళ్ళిన వాళ్ళు ఈరోజు మొత్తం పీకి మళ్ళీ ఇప్పుడు ఎందుకు మీరు అది పెట్టారు? గుంత తీశారు, ఆ ఏర్లు తీసేదానికి. ఆ గుంతలోనే మొక్క పెడతారు. మొక్కల ప్రభుత్వం ఇస్తుంది. రేపొద్దున ఆ మొక్కల కింద చెట్లు నాటిన కింద 30 లక్షలు పెట్టారంట. మళ్ళా మొక్క నాటినట్టు, మొక్కను కొన్నట్టు, మొక్కగా నీళ్ళు పోస్తున్నట్టు ఇవన్నీ చూసి ఈ 30 లక్షలు స్వాహా.